హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అన్ని వీడియోస్ చూడగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివ. హోప్ యువర్ నాట్ డూయింగ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఫిక్టివ్ ఏం లేదంటే మనకి ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7 o'clock అయింది. యాక్చువల్గా మేము 4 o'clockకి తొందరగా లేచి బయలుదేరదాం అనుకున్నాం. బట్ ఏమంటే నిద్ర వచ్చేసి ఆఫీస్ వర్క్ చేసే కదా, లాగౌట్ చేసేటప్పుడు లేట్ అయిపోయింది, పడుకునేటప్పుడు లేట్ అయిపోయింది. ఇంకా అలానే నిద్ర వచ్చేసి పడుకుని ఉండిపోయాను అనమాట. అందుకే ఇంత లేట్ అయిపోయింది. కర్ణాటకలోనే నేను బెంగళూరు దాటేసి ఇవాళ మోటార్ రైడ్ చేయబోతున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా ఫ్రెండ్ భరత్. వెనకాల చూడండి, రెడీ అయిపోయినాడు ఆల్రెడీ. ఇదిగో విలన్ అయిపోయింది అన్న ఈరోజు, మామూలుగా లేదు. సో మొత్తానికైతే నేను భరత్ బయలుదేరబోతున్నాం అనమాట మన రాయల్ ఎన్ఫీల్డ్. ఎందుకంటే ఈరోజు ఒకటే మన దగ్గర బండి ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక లాంగ్ రైడ్ వేద్దామని ప్లాన్ చేసినాం అనమాట. సో అందుకని ఇవాళ మనము అవుట్ ఆఫ్ ది బెంగళూరు వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి మీకు ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న రివర్ లాంటిది ఒక ఏరియా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో నేను కూడా రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఈరోజు జర్నీ ట్రిప్కి మన ఫస్ట్ ఫ్యూయల్ పెట్రోల్ పంప్ ఇవాళ మనం వెళ్ళబోయే రూట్స్ అనమాట. ఈరోజు వచ్చేసి పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందబ్బా బెంగళూరులో కనిపోతున్నా. దగ్గరికి వెళ్ళాలి, చూద్దాం. మొత్తానికి అయితే ఒక 500 వేపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కార్డ్ అలా ఫోన్పే కార్డ్ ఇదే. పై నా బ్యాగ్లో పర్స్ ఇదే. మొత్తానికి అయితే ఇప్పుడు 700 రూపీస్, 700 లేదు 600 ఉంది అనుకోండి. నేను ఒక 100 యూజ్ అవుతుంది. నిన్న ఎంత 200 తెప్పించింది, ఒక 150 యూజ్ అయింది అనుకో బై. 150 మిగిలితే 150 యూజ్ అయింటుంది అంటావా? 150 మిగిలింటుంది అట్లా అంటావా? ఓకే, మొత్తానికి అయితే ఎంత దూరం ఉన్నది. అయితే మొత్తానికి ఇప్పుడు మనం పెట్రోల్ ఎంత ఉందంటే ఇంకా 650 రూపీస్ ఉంది. 650 రూపీస్ పెట్రోల్ అయితే ప్రస్తుతానికి మనకు ఉందన్నమాట. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మళ్ళీ తర్వాత మనం బెంగళూరు దాటినాక ఎక్కడన్నా అవుట్స్కట్స్లో మళ్ళీ వేపిద్దాం. మనం వెళ్ళే గగనచుక్కి వాటర్ ఫాల్స్లో ఈరోజు మనకి మధ్యలో వెళ్ళే దారిలో ఈరోజు తలకాడు వస్తుంది అన్నమాట. అది కూడా మంచి ఫేమస్ ప్లేస్, రివర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేసు. సో మేమేమనుకుంటున్నామంటే ఫస్ట్ తలకాడు చూసుకొని, తలకాడు వచ్చేసి 120 kilometers ఉంది. అక్కడ నుంచి గగనచుక్కి వచ్చేసి ఒక 30 to 40 ఉంటుంది అన్నమాట. అది చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. 2 కవర్ అయినట్టుంటాయి, బాగుంటుంది ప్లేస్ మాత్రము. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారంట. ద బ్యూటీ ఆఫ్ సంత్ ఉంది. వెళ్ళిపోదాం కొట్టుకొని. అరే కొద్దిగా నాయన, అరే కొంచెం సైడ్ రా బాబు, వెళ్ళిపోతారా? ఇంకా అబ్బా ట్యాంక్స్ నాన్న. బాబా భయంకరంగా ఉంది ట్రాఫిక్ మాత్రం, మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. ఇది ఒక్కటే అయిపోయినాం అనుకో, ఇంకేం ఉండదు మనకి. ఆ సిగ్నల్ ఒకటి ఉంది, ఆ సిగ్నల్ క్రాస్ చేసి లెఫ్ట్ వెళ్ళిపోయామంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది అంతగా. ఆగిపోయినాయి, భయంకరం ఉంది బై ట్రాఫిక్. రెడ్ ఉందా? మైసూర్ రోడ్, మాగీ రోడ్, ఈయన వచ్చేసి రైట్ అనమాట ఫ్లైఓవర్ కింద. మనం వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళిపోతాము. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. మనం ఎక్కడైతే ఇప్పుడు వెళ్తున్నాము ఈ ఫ్లైఓవర్, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియాస్ అనమాట. ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇట్లా ఖాళీ ఉందనుకోండి, మామూలుగా ఉండదు. రైడ్ చేస్తా అంటే ఒక మంచి కొత్త ఉంటుంది. బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే, ఇప్పుడు రైట్ వెళ్తే మైసూర్ రోడ్, లెఫ్ట్ వెళ్తే బెంగళూరు సిటీ అనమాట. మనం ఏమంటే బెంగళూరు యూనివర్సిటీ రౌండ్ వేసుకొచ్చినాం కాబట్టి ఇది షార్ట్ కట్ రోడ్. ఇప్పుడు రైట్ వెళ్తున్నాం మనము. ఒకటి చూస్తున్నారు కదా, స్ట్రైట్ మైసూర్, లెఫ్ట్ వచ్చేసి బెంగళూరు. అయిపోయింది, వచ్చేసినా. ఇప్పుడు ఉండే మన ప్లేస్ ఎక్కడ ఉన్నామంటే చెంగేరి శాటిలైట్ టౌన్ అంటారు మనం ఉండే ఏరియా ఇది. ఈ ఫ్లైఓవర్ మొత్తం భలే ఉంటుంది అనమాట. నేను అప్పట్లో భలే ఎంజాయ్ చేసాను. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడిని అనమాట. చెంగేరి శాటిలైట్ ఎట్లుంది అది, సూపర్ ఫ్లైఓవర్, నాకు ఇష్టమైన ఫ్లైఓవర్ ఇది. చెంగేరి శాటిలైట్ టౌన్ అంటారు. ఇంతకుముందు అయితే నేను స్టార్టింగ్ బెంగళూరుకి వచ్చినప్పుడు 1 year ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అనమాట. మా జాబ్ దొరక్క ఒక 3 months దాకా నేను కష్టపడిన జాబ్ కోసం అని. ఏమంటే నేను నా MBA అయిపోయానంటే నేను బెంగళూరుకి వచ్చేసాను అన్నమాట. జస్ట్ అది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసేసుకొని నేను బెంగళూరుకి వచ్చేసాను అన్నమాట. ఇంకా డైరెక్ట్గా
అనేసి ఇంకా జాబ్ ఎక్కుతున్నామన్నమాట. బట్ 3 months అంటే మామూలుగా దారుణంగా ఉండేది. అసలు జాబ్ దొరకాలంటే చాలా కష్టము. ఇంటర్వ్యూకి వెళ్తామా మనము స్టార్టింగ్లో ఏముంటుందంటే ఫస్ట్ మనకి ఏముంటుంది, కమ్యూనికేషన్ చెక్ చేస్తారు ఇక్కడ బెంగళూరు. మెయిన్ కమ్యూనికేషన్ మనకి ఏరియా. ఇది చూడు గణపతి ఎంత బాగుంది. ఇది జై గణపతి, జై గణేష. మెడికల్ కాలేజ్ వస్తుంది అనమాట. ఇది ఫేమస్ మెడికల్ కాలేజ్ ఇన్ బెంగళూరు. రాజరాజేశ్వరి మెడికల్ హాస్పిటల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ 2 వచ్చాయి అనమాట. చాలా పెద్దది. చాలా ఉన్నాయండి ఇక్కడ. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాం అనుకోండి డెంటల్ కాలేజ్ కూడా వస్తుంది. ఇంకొక ఏం లేకుండా ఒక 8 kilometers ఉంది. తర్వాత ఇంకా హైవే వచ్చేస్తాం మనకి. మొత్తానికైతే మనము బెంగళూరు అవుట్స్కట్స్ అయితే వచ్చేసినాము. ఇదేమో ఇన్నోటనేడా లైనింగ్ అట్లే అన్ని వ్యాన్లు అన్ని ట్రక్లే ఉన్నాయి చూడు. అన్ని పుట్టుకొచ్చేవి ఫుడ్ ట్రక్స్. వాడు పెడలి ఎక్కువపోతున్నాడు. అబ్బా సౌండ్ మాత్రం మామూలుగా మంచి రైటింగ్ బైక్. అది బండి మాత్రం మామూలుగా లేదు బైక్. ఆ సౌండ్ వింటేనే బొమ్మంటుంది అట్లా మనకి. ఆ సౌండ్ ఎట్లుంది కదా, సడన్గా నాకు భయం. ఏందా బాగా మామూలుగా బండి సౌండ్ జనలు వెళ్ళిపోయాడు. వాడు ఏం లేకుండా ఒక 120-150 స్పీడ్లో కొడతా ఉంటాడు. ఆడ 150 పోయాయి. వండర్లా అది రైట్ సైడ్ కనిపిస్తుంది. అదే వండర్లా. బ్యూటిఫుల్ లొకేషన్. మనం ఇక్కడెక్కడ ఉన్నామంటే వండర్లా దగ్గర ఉన్నాము. బెంగళూరు వండర్లా, ఫేమస్ వండర్లా. నేనైతే 2-3 సార్లు లేదండి. వస్తున్నాయి వేసి వండర్లా. డబ్బులు పక్క చూడు. వండర్లాకి అయితే నేను 2-3 సార్లు వచ్చానండి. మనం ఒకసారి ఆఫీస్లో అయితే తర్వాత మేము ఇయర్లీ ఆఫీస్ నుంచి ఇక్కడ ఫంక్షన్ చేస్తాం అనమాట. యాన్యువల్ ఫంక్షన్స్ వచ్చేసి ఇక్కడ వండర్లాలో కండక్ట్ చేసేవాళ్ళు. ఇంకా తర్వాత పర్సనల్గా వచ్చినాము. ఇక్కడ ఏదో బ్రేక్ఫాస్ట్ ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ పోదామా, ముందు పోదామా? ఓకే ముందుకు వెళ్దాం. మనకి మొత్తానికి అయితే ఇక్కడ ఉంది కానీ ఎందుకో ఆ పడ తీసుకోలే బండి ఉంది ఎక్కడ. అన్న పిలుస్తుండే రాన్న ఇట్లే వెడి ఇట్లే దండిగా ఉన్నాయి ఇక్కడ అసలుకి. యాడ్ ఈడ పోదామా? ఓకే ఇక్కడ ఏది విడిది బిసి ఇడ్లీ. మొత్తానికి అయితే మన బ్రేక్ఫాస్ట్కి ఆగుతా ఉన్నాం ఇక్కడ. విడిది బిసి 30 ఇడ్లీ. ఇదే బై 30 ఇడ్లీ ఫేమస్ ఇక్కడ. అప్పుడే ఇంకెంత 30 kilometers వచ్చింటాం మనం. ఇదేముందమ్మా శ్రీదేవి దర్శిని హోటల్. 43 వచ్చినామా? ఓకే మొత్తానికి అయితే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరామండి. ఇక్కడ 30 ఇడ్లీ ఫేమస్ అనమాట. బాగుంటుంది. 30 ఇప్పుడు గీ మామూలుగా వెళ్ళా సూపర్గా వేసినాడు. వెన్నె ఇడ్డు బై. మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇద్దాం సినిమాటిక్ ఒకళ్ళు. వేడి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. ఇంకా బయలుదేరడమే. ఇంకా మొత్తానికి స్టాపింగ్ అయితే ఎక్కడ రాదు. ఇంకా పోతానే ఉంటాము. మేము వచ్చేసి ఎక్కడ తిన్నామంటే బిడది బిసి 30 ఇడ్లీ. 30 ఇడ్లీ చూసినారు కదా, ఇడ్లీ ఎంత పెద్దగా ఉందో. దాంట్లో వెన్నె వేసినాడు అనమాట. వెన్నె వేసి ఇచ్చినాడు. వాటర్ ఫాల్స్ లేదంటే తలకాడు చూస్తున్నా. ఇడ్లీ మాత్రం బాగుండిందండి. వర్త్ మొత్తం 175 రూపీస్ అయ్యింది. 2 ఇడ్లీ తర్వాత ఒక వడ అనమాట. అంటే వాడొక ప్లేటు, నేను ఒక ప్లేటు, తర్వాత ఒక ఎక్స్ట్రా వడ తీసుకున్నాము. మొత్తం 2 ప్లేట్లు తీసుకున్నాము. మొత్తం కాస్ట్ వచ్చేసి 175 రూపీస్. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇక్కడ బాగుంటుంది. బిడిబీ దగ్గర 30 ఇడ్లీ అని ఫేమస్ అనమాట ఇక్కడ. మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం రైట్ వెళ్ళినామంటే వండర్లా కనిపిస్తుంది కదా ఇక్కడ. రైట్ వెళ్తే వండర్లా, రైట్ వెళ్తే మైసూర్. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్.
వచ్చినప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, మస్తు హాయి ఉందన్నమాట. ఇంకా మనము హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి. మనం ఇప్పుడు ఎక్కడ వచ్చేసామండి, మొత్తం ఇప్పుడు వచ్చేసి మనం రామ్నగర్ ఎంటర్ అవుతున్నాం. రాష్ట్ర నాడు రామ్నగర స్వాగత, వెల్కమ్ టు సిల్క్ సిటీ రామ్నగర. కనిపిస్తుందా? వచ్చి ఎందుకు పోవాలి, ఎందుకంటే యాపిల్ కెమెరా దగ్గరికి వెళ్ళక వచ్చేసి కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలి. ఓకే, వెల్కమ్ టు సిల్క్ సిటీ రామ్నగర. ఇప్పుడు మనం రామ్నగర్లో ఎంటర్ అయ్యాం అనమాట. ఈ రామ్నగర్ చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. రామ్నగర్ కూడా చాలా బాగుంటుంది. మనకు ముందు ఏదో ఒక పెద్ద కోటలా కనిపిస్తుంది. ఇది పేరు కూడా లేదు, ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఏం భయ్ ఇది ఇంత పెద్దగా ఉంది? ఇది కోటనా? ఏదో ప్యాలెస్ లాగా ఉంది. కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పేరు లేదు ఇక్కడ. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది చూడడానికి. రైట్ సైడ్ అడ్మిషన్స్ ఓకే. వావ్, బ్యూటిఫుల్. ఎంటర్ ఇంటూ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ రామ్నగర. అమేజింగ్ ప్లేస్, చాలా బాగుంది రామ్నగర. పక్కనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందప్ప. జై హనుమాన్, జై బజరంగ్ బలి చూసినారు కదా, హనుమాన్ చూస్తున్నారు. ఇది భలే ఉంటాయి ఇంకా. అంటే ఇట్లా సిటీలో వెళ్తున్నప్పుడు ఇట్లా మనకి విగ్రహాలు కనిపోయినాయి అనుకో, చాలా బాగుంటాయి చూడడానికి. పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక. అన్ని దోసకాయలు, పైనాపిల్ ఎన్నెన్నో అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ కూడా సిగ్నల్ వేసినారు భయ్. 74 సెకండ్స్ సారీ. 3, 2, 1 గో. ముందుగానే వెళ్ళిపోయి మనం మాత్రం కరెక్ట్గా వెళ్ళాం. కేఎస్ఆర్టీసీకి తొందర ఎక్కువ. బట్ మీకు ఇంతకుముందు చెప్పే ఉంటా లాగ్లో, కేఎస్ఆర్టీ బస్సెస్ మాత్రం ఇక్కడ మామూలుగా రేంజ్ రోజు వస్తాయి. అందరూ ఎక్స్పర్ట్సే. డ్రైవింగ్ చాలా చాలా బాగుంటుంది. చెప్పినా కదా ఇందులో టైమింగ్ సెన్స్ మాత్రం సూపర్ అనమాట. ఇప్పుడు ఒక ప్లేస్కి ఒక డెస్టినేషన్ వెళ్ళాలనుకోండి, ఆ డెస్టినేషన్కి ఇంత టైం అనుకున్నారంటే ఆ టైంలో ఎగ్జాక్ట్గా బండి అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. ఐ లవ్ ద కేఎస్ఆర్టీసీ. ఇంకోటి వీళ్ళ బండి కూడా మంచి కండిషన్లో ఉంటాయి అన్నమాట. మంగళి రామ్నగర్ చాలా పెద్దగా సిటీ, చాలా పెద్దగా ఉంది సిటీ మాత్రం రామ్నగర. నేను చిన్నగా అనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉంది, చాలా బాగున్నాయి. ఇంకోటి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి సిటీ లాగా ఉంది ఇక్కడ. ఏమంటే మధ్య మధ్యలో అరే అన్న నువ్వు కొద్దిగా చూసుకొని పోరా. అదే యాదో అన్న సడన్గా పోతున్నాడు, అందరూ నిలిపన్నాడు, వాడు ఒక్కడే సడన్ వెళ్ళిపోయాడు. దీనితో మాత్రం కష్టం అబ్బా. ఇది చూసుకోని కూడా చూసుకోమని హెల్మెట్ లేదు, ఏం చేయదు. అట్టే చెన్నపట్నంలో ఉన్నాం. చెన్నపట్నం కరెక్ట్, సూపర్. ఇది కూడా మంచి సిటీ. చెన్నపట్నం టౌన్ అనుకుంటా. చెన్నపట్నం టౌన్. అన్న వస్తుందో అట్లనా? అట్లా కూడా పోయింది వచ్చాడు. ఎట్లా పోలే ఇప్పుడు మనము? అంటే అట్లా పోతే ఎట్లా పోతాము? ఓకే, ఇట్లా పోతే హైవే. మనం ఇట్లే పోదాంలే, హైవే అంట. మనకి అట్లా లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు అన్నాడు. బట్ ఏమంటే అక్కడ మనకి లోపల నుంచి ఊరు లోపల రోడ్లు సరిగ్గా లేవని చెప్తుంది. అది ఇంకా స్లో డిస్టెన్స్ చూపిస్తుంది, కానీ బాగాలేవని చూపిస్తుంది. బట్ ఇదేమంటే హైవే, మనకి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది హైవే. చెన్నపట్నం అంట ఇది. చెన్నపట్నం, ఇది చెన్నపట్నం.
ಚೆನ್ನಪಟ್ಟಣ ಬನ್ನಿ ಸಾರ್ ನಾವು చెన్నపట్నದಲ್ಲಿ ఇదేవి ఎవరు ఎట్లంటే వస్తున్నారు కదా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ లేవు ఏం లేవు ఏమంటే ఇక చెప్తాం కదా ఇక మేజర్ సిటీస్లో మాత్రం బాగుంటాయి అన్ని రూల్స్ ఎప్పుడైతే మనం చిన్న టౌన్లో ఎంటర్ అయినాం అనుకోండి వెహికల్స్ ఎక్కడ వస్తారు కదా ఈ టౌన్లో కాబట్టి ఎవరు ఎక్కువగా మన వాళ్ళు హెల్మెట్ ఏం వాడటం లేదు ఓన్లీ సిటీస్లో అయితే కనపడినాయి నాకు హెల్మెట్ పెట్టుకోవాలి దిగడము బట్ ఇక్కడ టౌన్లో అయితే ఎవరు వాడటం లేదు చిన్నపట్నంలో కూడా ఏదో ఫేమస్ ప్లేస్ ఉందప్ప నాకు గుర్తుకు రావట్లేదు నేను విన్నా ఈ చిన్నపట్న సిటీ సరే ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి చాలాసార్లు ఉన్నారు చిన్నపట్న అని ఇక్కడ ఏదో ఫేమస్ ప్లేస్ ఉంది బట్ ఏదో తెలియట్లేదు ఇగో అన్న ఇక్కడ సైడ్కి రాదే నేను వెళ్ళిపోతా అన్న లెఫ్ట్లోనే వస్తున్నారు థియేటర్ కూడా ఇలా మొత్తము ఏదేబ్బా బెడ్ అంటారు కదా బెడ్ కలర్ ఉన్నాయి బాగుంది ల్యాండ్ ఆఫ్ టైల్స్ చెన్నపట్న కరెక్ట్ బొమ్మలు ఫేమస్ ఇక్కడ చెన్నపట్నలో సూపర్ కరెక్ట్ ఇప్పుడు గుర్తుకొచ్చి టైం బొమ్మ మీద రాసినారు టాయ్స్ ల్యాండ్ ఆఫ్ టాయ్స్ అంటాయి చెన్నపట్నం మొత్తం గ్రీనరీ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది మొత్తం వ్యూ మాత్రం అదిరిపోయింది ఇక్కడ మొత్తం గ్రీనరీ కదా సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది బై ఎంతసేపు ఇప్పుడు దేవుడా ఓకే ఇప్పుడే మనం మాల్వీ కంప్లీట్ అయిపోయింది ఒక 10 minutes అయింది మాల్వీ దాటాము ప్రస్తుతం అయితే మనము వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్నాము ఇంకా 8 kilometers చూపిస్తుంది ఇంకొక 8 kilometers లోపల మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాము ఎంజాయ్ చేద్దాము మరి రోడ్స్ మాత్రం మామూలుగా చూస్తూ ఉన్నారు కదండి అప్పటి నుంచి సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్క గుంత అంటే ఒక్క గుంత లేదు ఏమంటే ఎక్కడన్నా సిటీస్ వస్తే తప్ప మనకి సిటీస్ వస్తే మాత్రం స్పీడ్ బ్రేకర్లు వస్తాయి ఇంకా అది తప్ప ఇంకెక్కడ అబ్బాబా ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యూ వావ్ ద బ్యూటీ ఆఫ్ కర్ణాటక మామూలుగా లేదు అద్దరిపోయింది రోడ్డు మాత్రం ఓ రేంజ్లో ఉంది ఇట్లా ఎట్లుందంటే డింగ 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 పైకి కిందికి ఉంది మామూలుగా లేదు అద్దరిపోతుంది రోడ్ ఇక్కడ పక్కన చూస్తే టెంపుల్ ఏదో టెంపుల్ ఉంది ముందు మాత్రం అన్ని కొబ్బరి చెట్లే యూతల సైడ్ కొబ్బరి చెట్లు మళ్ళీ యూతల సైడ్ వస్తే కొబ్బరి చెట్లు రోడ్ మాత్రం మామూలుగా ఓ రేంజ్లో ఉంది రైడ్ చేస్తూ ఉంటే మాత్రం కర్ణాటక రైడ్ ఓ రేంజ్లో ఉంది ఇట్స్ ఏ షార్ట్ రైడ్ ఆఫ్ కర్ణాటక ఇంకా ఇలాంటి రైడ్స్ ఎన్నో ఉన్నాయి మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా మనకి వాటర్ ఫాల్స్కి 8 kilometers అయితే ఉంది ఇంకో 8 kilometers అయితే ఇంకొక 5 minutes లోపల వెళ్ళిపోతాం మనము ఐఎమ్ ఆల్సో ఎక్సైటింగ్ టు వాచ్ ద బ్యూటిఫుల్ సీనరీ ఆఫ్ గోర్చిక్కి వాటర్ ఫాల్స్ ఇందులో చూడండి లొకేషన్ మాత్రం మీరు వెళ్ళే కొద్ది ఏదో ఒకటి చిన్నది కంపల్సరీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇంతకుముందు చూసింటారు ఒక టైం ల్యాప్స్ పెట్టాను ఒక చిన్న వీడియో చేసి పెట్టాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఐ థింక్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా ప్లీజ్ గాయ్స్ ఇన్ కేస్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్నారు కదా మాత్రం మామూలుగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చిన్నగా ఇంతే ఉంటుంది కొండ
రోడ్ చూడండి, మామూలుగా ఓ రేంజ్లో ఉంది. వావ్, లెఫ్టా అయిపోయి వచ్చేసినాం. అమ్మ 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 అటు ఇచ్చి కొల్లేకాలి. ఈయన ఇక్కడ ఆపినాడు బండి. ముందు కాకపోలే సార్, సైడ్గా ముందుకు వెళ్ళారు. రోడ్డు మధ్యలో ఆపుతారప్ప వీళ్ళు. ఇక్కడ వేస్తే కష్టం అబ్బా. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 4 ఓకే, ఇంకొక 5 కిలోమీటర్స్లో మనం వెళ్ళిపోతాము. గోర్చుక్కి వాటర్ ఫాల్స్, వీఆర్ వెరీ నియర్ బై. Gaganchukki, sorry, it's a Gaganchukki waterfalls. It's around 5 kilometers showing in the Google map. We'll be reaching soon. వచ్చి నిజంగా చెప్తున్నాయి, ఇక్కడ మామూలుగా వెళ్ళేటప్పుడు ఎన్ని షుగర్ కేన్ బండ్లు ఉన్నాయంటే, అదే చెరుకుల సంబంధం లైన్గా పెట్టినారు. వచ్చేటప్పుడు మనం తాగుదాం లేదు బా. మేము మాత్రం మామూలుగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా మీరు కెమెరాలో చూస్తున్నారు ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. మీరు నేకెడ్ అయితే చూసినారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ప్లేస్ వచ్చేసి గగన్చుక్కి లెఫ్ట్. ఓకే, వెల్కమ్ టు శివ సముద్ర. యాది శివ ఏదో ఉంది వేరే. ఓకే, రైట్ నౌ ఎంటర్డ్ ఇంటూ ద ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా దూరంలో మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, వ్యూ మాత్రం మామూలుగా. ఎంజాయ్ ద వ్యూ గాయ్స్. ఇప్పుడే ఎంటర్ అయినాం మనము లోపలికి. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇదేదో ఎంటర్ అవుతుంటే ఇదేదో సఫారీలో ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. ఏమంటే ఒకటి బెన్నార్గట్ట జూ పార్క్ ఇట్లా ఉంటుందన్నమాట. ఒక సఫారీ ఉంటుందన్నమాట. ఒక్కొక్క గేట్ ఎంటర్ అవుతూ ఉంటాం చూడు. ఒక్కొక్క గేట్ ఎంటర్ అయితే ఒక్కొక్క అనిమల్ కనిపిస్తూ ఉంటాం. అట్లా ఉంది ఇప్పుడు రైట్ నౌ అయితే. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు వచ్చినారంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రైటా? స్ట్రైట్. వా, సూపర్ అంటే సూపర్. ఏదో అడవిలో పోతున్నట్టు ఉంది. ఇక్కడ ఏదో చిన్న క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ మోస్ట్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళు అనుకుంటా. ఇక్కడ ఏమంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని ఏదో ఉంది ఇక్కడ. ఇప్పుడే ఎంటర్ అవ్వబోతున్నాము మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి. రైటా? గగన్చుక్కి వచ్చేసి రైట్. వా, ఇక్కడ చూడండి, ఇద్దరు వీళ్ళు లవ్ చేసుకుంటున్నట్టున్నారు వీళ్ళు. ఓ, మనకి ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. ఎవరైనా వచ్చినా కూడా మీకు డబ్బులు కావాలంటే ఇక్కడ ఏటీఎం కూడా ఉంది చూడండి. డ్రా చేసుకోవచ్చు అన్నమాట మనకి. మీరు ఇన్ కేస్కి నా ఊర్లోనే డ్రా చేసుకుని అంటే డ్రా చేసుకోండి, పర్వాలేదు. బట్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మీకు ఏటీఎం సెంటర్ అవైలబిలిటీ ఉంది. యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీని. ఇక్కడ అన్ని క్వార్టర్స్ ఉన్నాయి. సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి ఇక్కడ పక్కనే. ఇప్పుడు రైట్ తీసుకొని వెళ్ళబోతున్నాం. వామ్మో, ఎంటర్ అయ్యే కొద్దీ ఏదో ఒకటి అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది మాకైతే. ఎవ్వరు లేరు ఇక్కడ ప్రస్తుతానికైతే. మేము ముందు ఏదో ఒక వెహికల్ ఆగి ఉంది. అడవి, మొత్తం అడవిలే చూడండి. సూపర్గా ఉంది వ్యూ మాత్రం మామూలుగా లే. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇన్ కేస్ నేను ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కర్ణాటక ఇది కూడా ఒక ప్లేస్ గగన్చుక్కి. మీరు వెళ్ళే కొద్దీ రోడ్డు కూడా మామూలుగా లేదు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది రోడ్డు. ఇది చూడండి, ఈ చెట్టు ఎప్పుడుదో అనుకుంటా బనియన్ ట్రీ, మర్రి చెట్టు, ఊడలు ఉన్నాయి అన్ని. వావ్, గగన్చుక్కి కర్ణాటక. మోస్ట్ ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. రైట్ సైడ్ మాత్రం చాలా బాగుంది. అన్ని కొండలు, గుట్టలు. ఇక్కడ నుంచి అరటి తోటలు లెఫ్ట్ సైడ్. వావ్, ఇదేమి గేట్ వేసినారు ఇక్కడ. ఏంది గేట్ వేసినారు? ఓ, పార్కింగ్ ఇది. ఓకే, మనకి ఇక్కడ పార్కింగ్ ఉంది రైట్ సైడ్నే. అన్ని వెహికల్స్ అని ఇక్కడే పార్క్ చేసుకున్నారు. అయిపోయింది మొత్తానికి మనకి కార్ పార్కింగ్, తర్వాత వెహికల్ పార్కింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. లోపలికి వెళ్ళొచ్చో లేదో తెలియదు నాకు తెలిసి. ఓ, ఇక్కడనే పార్క్ చేయాలనుకుంటా నాకు తెలిసి. లోపల పోవచ్చు, అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా. ఓకే, మొత్తానికైతే పార్కింగ్ ఇక్కడనే ఉంది. ఇక్కడే పార్క్ చేయాలంట.
ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి మనం లోపలికి. ఓకే పదండి. ఏమో అబ్బా మామూలుగా లేక అక్కడ చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ. పదా బై. రేడియో రేడియో ఇక్కడ ఎంత దూరం ఉంది నడుచుకోపోవడం దూరం ఉందా ఇది? అక్కడ చూడు అక్కడ ఎంత బాగుంది అవతల, ఆడ వస్తుంది చూడు వాటర్ సార్, అక్కడ పోయినారు అందరూ. అంత దూరం పోవాలా ఇప్పుడు మనం? దేవుడా ఎంత? మొత్తానికైతే మేమైతే గగన్చుకి వాటర్ ఫాల్స్కి వచ్చేసినాము. చూస్తున్నారు కదా కొండలు, అక్కడే అనమాట వాటర్ ఫాల్స్ ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తామంట, అది వచ్చేసి సెకండ్ వీడియో. ఇప్పుడు రైట్ నో మీకు మొత్తం రైట్ బెంగళూరు టు మనకి గగన్చుకి వాటర్ ఫాల్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.